హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అని చంద్రు గారు. సార్తో మాట్లాడదు. హాయ్ సార్. హాయ్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళు మార్కెటింగ్కి డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. వాళ్ళకి అంత మనీ జనరేట్ అవుతుంది కాబట్టి టర్న్ ఓవర్. కానీ చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదంటే బిజినెస్లో అంత గొప్పగా టర్న్ ఓవర్ చూసిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు మార్కెటింగ్ మీద పెట్టాలి రూపాయి అంటే వాళ్ళకి ఎక్కడో ఎందుకులే ఇలాగే వెళ్తూ ఉందాం అని చెప్పేసి ఆ ఒక్క రీజన్తో వాళ్ళు బిజినెస్ గ్రో చేసుకోవడం ఆగిపోవాల్సి వస్తుంది అన్నమాట. కానీ దీన్ని తలకిందలు చేస్తూ తక్కువ అమౌంట్లో కూడా చేసుకోవచ్చు ప్రమోషన్ అనేది అని మీరు చెప్పడం జరిగింది. ఎలా? సో మనం ప్రీవియస్ చూసుకున్నట్టయితే ఒక బిజినెస్ని మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఒక చిన్న టీవీ ఛానల్ని అప్రోచ్ అయినా, లేకపోతే ఒక చిన్న న్యూస్ పేపర్ చాలా ఏదైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని అప్రోచ్ అయినా, ఎక్కడ ఒక చిన్న బిల్ బోర్డ్ వేయాలి అన్నా ఓకేనా వేళ్లతో ఓకేనా కూడుకున్న పని. సో ఇలాంటివన్నీ ఒక చిన్న బిజినెస్ పర్సన్ అయితే చేయలేని సిచ్యువేషన్. తన ఏంటంటే ఒక అడుగేసి ఓకేనా ఒక పర్టికులర్ ప్రమోషన్ చేద్దాము అంటే రాకపోతే ఏంటి, కస్టమర్స్ రాకపోతే మనం పెట్టిన డబ్బులు ఏంటంటే వృధాగా పోతుంది కదా అనే ఉద్దేశం ఏంటంటే చాలా పీపుల్ చేసుకోకుండా అయితే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా బిజినెస్ కంటూ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. రెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది, ఉన్న పీపుల్కి శాలరీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా బిజినెస్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి అయితే ఆపలేం కదా. మార్కెటింగ్ని ఆపగలుగుతాం, బిజినెస్ ఎక్స్పెన్సెస్ అయితే మనమైతే ఆపలేం. ఓకే, సో వాటి అయితే కంటిన్యూ అవుతూనే అయితే ఉండాలి. ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఖర్చులను పెడుతూనే ఉండాలి. సో అందుకోసం ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్కి వచ్చే అమౌంట్ ఇప్పటికి సరిపోతుంది. ఇంకా వేరే స్టెప్ ఏదైనా తీసుకొని మార్కెటింగ్ చేయాలి అంటే ఒక స్మాల్ బిజినెస్ పర్సన్ అయితే చేయలేని సిచ్యువేషన్. ఎప్పుడు ఇలాంటి గ్యారంటీ లేని పర్టికులర్ దాంట్లో మార్కెటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను 100% గ్యారంటీగా బిజినెస్ వచ్చే ఒక పర్టికులర్ ఆపర్చునిటీ నేను చెప్తే ఎలా ఉంటుంది? చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది సార్. సో అదే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఇప్పుడు మనము అంతంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ₹1000 కూడా పెట్టాల్సిన అవసరం లా. మీరు మినిమం ఏంటంటే ఒక ₹1000 కూడా పెట్టాల్సిన అవసరం లా. ₹100తో మార్కెటింగ్ చేస్తే ₹100కి జిరాక్స్లు కూడా సరిగ్గా రావట్లేదు. మార్కెటింగ్ ఎలా చేస్తారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది థింగ్ హియర్. ఓకే, అదే మనకున్న పవర్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఏ పర్టికులర్ దైనా తీసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో మనకు ఫేస్బుక్ యాడ్స్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటుంది, యూట్యూబ్ యాడ్స్ ఉంటుంది. ఇవి ఏ పర్టికులర్ దైనా తీసుకోండి, మీరు ₹100తో కూడా మార్కెటింగ్ చేయొచ్చు. ఈ ₹100తో చేసేటప్పుడు కూడా మీకు క్లియర్ ఇన్సైట్స్ ఇచ్చేస్తుంది. ఈ ₹100 పెడితే ఎంతమందికి మీరు రీచ్ అవ్వగలుగుతారు, ఈ రీచ్ అయిన ప్రాసెస్ లో మీకు ఒక కస్టమర్ వచ్చాడా లేదా అనేది మీరు ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒకేసారి వెళ్ళేసి ఒక 20,000 టీవీలో పెట్టడం కన్నా, ఒకేసారి వెళ్ళేసి ఒక 20,000 ఏంటంటే పెద్ద బ్యానర్ వేయించడం కన్నా దాంట్లో మీకు వస్తుందో లేదో అనేది ఏంటంటే డైలమా, లాస్ అయిపోతామేనో ఒక భయం. సో దీంట్లో ఏంటంటే ₹100 అన్నప్పుడు ఒక బిర్యానీ తిన్నాంలే అనుకోవచ్చు కదా. ఓకే, ఆ ₹100 పెట్టి క్లియర్గా మీకు ఏంటంటే కస్టమర్స్ వస్తున్నారు లేదా చెక్ చేసుకున్న తర్వాత దెన్ ఏంటంటే ఎక్కువ డబ్బులతో వెళ్ళొచ్చు. ఇప్పుడు ₹100 పెట్టినప్పుడు మీకు ఒక కస్టమర్ వచ్చాడు, 2 కస్టమర్ వచ్చినప్పుడు 200 పెడితే డబుల్ అవుతుంది కదా. 200 పెట్టినప్పుడు ఒక 4 కస్టమర్స్ వస్తే దెన్ 400 పెడితే 8 కస్టమర్స్ వస్తారు కదా. సో ఇలా ఏంటి అంటే ఎవరైతే ఆల్రెడీ టెక్నాలజీ గురించి ఒక అవగాహన తెచ్చుకున్నారో ఈ డిజిటల్ మార్కెటింగ్ పైన, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ బిజినెస్ ని ఇలానే స్కేల్ చేసుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ ఏంటంటే ఈ స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి తెలియకపోవడం వల్ల ఈ రోజుకి చేసుకోవట్లా. సో ఇలా ప్రతి ఒక్క స్మాల్ బిజినెస్ పర్సన్ కూడా తనే ఓన్ గా ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని నేర్చుకొని ₹100 పెట్టి కూడా ఏంటంటే తన బిజినెస్ ని ఏ డే కావాలి అంటే మళ్ళీ ఇక్కడ ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, సో మీరు ఒకేసారి ఒక నెలకి అలా పెట్టాల్సిన అవసరం లా. ఈ రోజు మీ దగ్గర ఏంటంటే సఫిషియెంట్ డబ్బులు ఉన్నాయి, ఈ రోజు మీరు ఏంటంటే డబ్బులు పెట్టి రన్ చేసుకోవచ్చు. రేపు వద్దు అనుకున్నారు అనుకో ఆపేసుకోవచ్చు. కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఇక్కడ ఉంది. సో మీరు ఏ బిజినెస్ టైంలో అయితే అవైలబుల్ ఉంటారో ఆ టైంలో రన్ చేసుకుంటూ, అవసరం లేని టైంలో, అవైలబుల్ లేని టైంలో ఆపేసుకొని వెళ్ళొచ్చు. ఇలా మనకి మరిన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల అలానే దీనితో పాటు ఎగ్జాక్ట్ కస్టమర్ని రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ఈ ₹100 పెట్టాం కదా ఎవరికో చూపించేస్తుందిలే అని కాకుండా ఎవరికి చూపించాలో కూడా ఆ ₹100 డబ్బుల్ని మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని మార్కెటింగ్ పైన ఏ కస్టమర్కి కనిపించాలి అనే దాన్ని కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది లొకేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ కావచ్చు. సో ఇలా ప్రతి ఒక్కటి, ఎడ్యుకేషన్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు. ఓకే, సో తను ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని కొంటున్నాడో, లగ్జరీ ప్రోడక్ట్స్ని కొంటున్నాడా, నార్మల్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని కొంటున్నాడా, డిస్కౌంట్లో కొంటున్నాడా,
ఓకే, ఇలా ప్రతి ఒక్క బిహేవియర్ ఆఫ్ పీపుల్ని కూడా మనం అర్థం చేసుకొని మన బిజినెస్ దానికి ఎవరు సూట్ అవుతారో అనేది సెలెక్ట్ చేసుకొని ఇది 100 రూపాయలతోనే టార్గెట్ చేయొచ్చు వాళ్ళని. ఎప్పుడైతే ఇలా టార్గెట్ చేస్తామో అప్పుడు మనకి రిలవెంట్ ఆఫ్ పీపుల్ని రీచ్ అవ్వగలుగుతాం. బిజినెసెస్ ఫస్ట్ ఎందుకు గ్రో అవ్వవు అంటే ఫస్ట్ థింగ్ చూసుకున్నట్టయితే వాళ్ళ బిజినెస్ ప్రోడక్ట్ని సర్వీస్ని ఎవరైతే కొంటారో ఆ కొనే రిలవెంట్ ఆఫ్ పీపుల్ని రీచ్ అవ్వకపోవడం వల్లనే అవతల సైడ్ ఏమో కస్టమరు ఆ ప్రోడక్ట్ కోసం చూస్తున్నాడు, ఈ బిజినెస్ పర్సన్ ఏంటంటే కస్టమర్ కోసం చూస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. కస్టమర్కి ప్రోడక్ట్ కావాలి, తనకు ఒక సెల్లర్ ఏంటంటే రైట్ సెల్లర్ అనేది దొరకట్లా. మీరు దొరికితే మీ దగ్గర కూడా కొంటాడు, మీరు వాళ్ళని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఈ రీచ్ అయ్యే ప్రాసెస్ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంది. ఈ రీచ్ అనేది ఏంటంటే రిలవెంట్ గా మీరు రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేసి నాది ఒక లిప్స్టిక్ కంపెనీ, నా క్లయింట్ లిప్స్టిక్ అనేది ఎవరు కొంటారు? లేడీస్ కొంటారు. ఇప్పుడు నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఓన్లీ ఏంటంటే లేడీస్కి చూపించండి సార్ నా లిప్స్టిక్ రిలేటెడ్ ప్రోడక్ట్ అంటే టీవీ వాళ్ళు చూపించగలుగుతారు? అవ్వదు. కానీ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిప్స్టిక్ అన్నప్పుడు ఓన్లీ ఉమెన్స్కే చూపించచ్చు. సో ఆ లిప్స్టిక్ కూడా ఏంటంటే ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కొంటారు? ఓకేనా, ఒక 20 ఏజ్ నుంచి ఒక 35 ఏజ్ అనుకో, వాడేది అందరూ వాడతారు అనుకోండి, కొనేది పీపుల్ ఇల్లు. సో నేను వీళ్ళకే చూపించచ్చు. ఇలా నేను నా హార్డ్ ఎర్నింగ్ మనీ ఏదైతే ఉందో సో వాటిని రిలవెంట్ పీపుల్ రీచ్ అయ్యే దాంట్లో ఖర్చు పెడతా. ఇర్రిలవెంట్ వాళ్ళని ఏంటంటే అవాయిడే చేసేస్తా. టీవీలో కావచ్చు, బ్యానర్లో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏంటంటే రైట్ పీపుల్ రీచ్ అవ్వలేకపోతున్నాం. మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. అక్కడ ఎవరైతే యాడ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. రీచ్ అవ్వలేకపోతున్నందుకు కూడా డబ్బులు కడుతున్నాం అక్కడ. అందుకోసమే అక్కడ ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు కంట్రోల్ చెయ్యలేని సిచ్యువేషన్ కి డబ్బులు కడుతున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంట్రోల్ మనమే చేసుకోవచ్చు, తక్కువ డబ్బులతో రిలవెంట్ ఆఫ్ పీపుల్ రీచ్ అవుతాం. ఏదైతే మనం డబ్బులు పెడుతున్నామో డబ్బులు మొత్తాన్ని రిలవెంట్ ఆఫ్ పీపుల్కే పెట్టడం వల్ల ఇందులో నుంచి కొంతమంది మన కస్టమర్గా అయితే చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, మనీ జనరేషన్ ఈజీ అవుతుంది. సో ఇలా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. అండ్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ స్కిల్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఏంటంటే ఇలా స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా ఏంటంటే సర్వీస్ రూపంలో ఇవ్వచ్చు. చాలా పీపుల్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఆ గవర్నమెంట్ వాళ్ళని, ఓకేనా, ఈ కాలేజ్ వాళ్ళని, ఓకేనా, డిఫరెంట్ పీపుల్ని నాకు జాబ్ చూపించట్లేదు, ఓకేనా, ఇలా నాకు ఆపర్చునిటీస్ లేదు, నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను. సో అసలు ఏ కోర్స్ నేర్చుకోవాలో అనేది అయితే మనకు తెలియాలి. ఏ టెక్నాలజీ అనేది బూమింగ్ అవుతుందో దాన్ని అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ ఏదైతే బూమింగ్ అవుతుందో, ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, కాంపిటీషన్ అనేది ఎక్కడైతే తక్కువ ఉందో ఆ కైండ్ ఆఫ్ వాటిని మనం నేర్చుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా అయితే చేయగలుగుతాము. అండ్ చాలా పీపుల్కి కూడా ఏంటంటే ఒక ప్రాబ్లం ఉండే దాన్ని సాల్వ్ అయితే చెయ్యొచ్చు. ఎప్పుడూ కూడా ఏంటంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే డబ్బులు వస్తాయి, ఊరికే ఎవ్వరూ కూడా డబ్బులు ఇవ్వరు. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ గురించి నాలెడ్జ్ని పెంచుకోవడం వల్ల ఏంటి అంటే ఒక బిజినెస్ పీపుల్కి కావచ్చు, ఒక పర్టికులర్ గోల్ని అచీవ్ చేయాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ దాంట్లో వాటిని మనం రీచ్ చేసి కావచ్చు, వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ రూపంలో ప్రొవైడ్ చేసి దెన్ మనం కూడా అయితే మంచిగా ఎర్న్ అయితే చేయొచ్చు. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇప్పుడు సార్ చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ రేంజ్ వరకు మనం ఇండివిజువల్గా ఎర్న్ చేయొచ్చు అనేది కూడా మీకు గమనిస్తూనే ఉండొచ్చు. చాలా క్లియర్గా తెలుస్తుంది. మనీ జనరేషన్ అనే కాదు, బిజినెస్ వాళ్ళు లీడ్ జనరేషన్ అయి ఉండొచ్చు. అలాగే మనం ముఖ్యంగా సర్వీసెస్ ఇవ్వడం పరంగా కూడా ఇందులో చాలా క్లారిటీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇలాంటి ఒక కోర్స్ నేర్చుకోవాలంటే దీనికోసం ఒక స్పెషలైజ్డ్ వర్క్షాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతుంది నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే రిజిస్టర్ అవ్వండి.